ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కెమిస్టులు, డ్రగ్గిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడలోనూ బంద్ నిర్వహించారు. కోవిడ్ సమయంలో తాత్కాలికంగా తీసుకొచ్చిన ఆన్లైన్ మెడిసిన్ జీవో ఇప్పటికీ కొనసాగుతూ ఉండటంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా కెమిస్టులు, డ్రగ్గిస్టులు అసోసియేషన్ ప్రెసిడెంట్ సాధు ప్రసాద్ తెలిపారు. ముఖ్యంగా సైకియాట్రిక్, నార్కోటిక్ మందులు ఆన్లైన్ ద్వారా సులభంగా అందుబాటులోకి రావడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఆన్లైన్ ఫార్మసీల కారణంగా కొత్తగా మెడికల్ షాపులు ప్రారంభించే పరిస్థితి లేకుండా పోతుందని, తమ కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలను నిలిపివేయాలంటున్న కెమిస్టులు, డ్రగ్గిస్టులతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఈరోజు అన్ని మెడికల్ షాపులు బంద్ చేస్తూ అసలు నిరసనగా ప్రకటించారు. ముఖ్యంగా ప్రతి జిల్లాలో మెడికల్ షాప్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద బైఠాయించి మరీ ధర్నాలు చేస్తున్నారు. విజయవాడలో అయితే భారీ స్థాయిలో ధర్నా చేస్తున్నారు. మనతో పాటు వారే ఉన్నారు. సార్, ఏంటి సార్ మీ ప్రధాన డిమాండ్స్? నా పేరు సాధు ప్రసాద్, प्रेसिडेंट इंडिया डिस्ट्रिक्ट केमिस्ट ड्रगिस्ट एसोसिएशन एंड ट्रेजरर आंध्र प्रदेश केमिस्ट ड्रगिस्ट एसोसिएशन और ऑल इंडिया एसोसिएशन के लिए ईसी मेंबर का मैं सेवा कर रहा हूँ. అయితే ఈ రోజున ఈ 20వ తారీఖు మే మనం బంద్ చేస్తున్నాం, కెమిస్ట్ బంద్ చేస్తున్నాము. కేవలం ఎందుకంటే ఆన్లైన్లో మెడిసిన్స్ అమ్మడం వలన ప్రజలకి ఆరోగ్యానికి హాని కలిగించే మందులు, మత్తుకి అలవాటు పడే మందులు విచ్చలవిడిగా వాళ్ళకి అందుబాటులో వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఆన్లైన్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు ఒక ప్రిస్క్రిప్షన్ని వాళ్ళు ఇంటర్నల్గా జనరేట్ చేసేస్తున్నారు. పేషెంట్ మాట్లాడగానే మేమే డాక్టర్ అని చెప్పని ఆ రకంగా మెడిసిన్స్ని వాళ్ళకి మన ప్రజలకు అందుబాటులో ఉంచేటప్పటికీ వాళ్ళు సైకియాట్రిక్ పేషెంట్ అయ్యే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. చాలా సందర్భాల్లో చూడడం కూడా జరిగింది. అది కాక యాంటీబయాటిక్స్ విషయంలో కూడా విచ్చలవిడితనం వాళ్ళు ప్రిస్క్రైబ్ ఇచ్చేయడం వల్ల రెసిస్టెన్స్ పవర్ వచ్చి తర్వాత వాటిని వేసుకున్నా కానీ పనిచేయని పరిస్థితుల్లో ఉన్నది. సో అందుకని ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం మేము ఈ రోజున ఆల్ ఇండియా వైడ్, నేషన్ వైడ్ కెమిస్ట్ బంద్ని నిర్వహిస్తున్నాము. తద్వారానా సరే కోవిడ్ టైంలో ఏదైతే రిలీజ్ చేసిన టెంపరీ జీవో ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని మనం గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి మా విజ్ఞప్తిని తెలియజేయడానికి ఈ బంద్ చేపడుతున్నాము. అంటే మీరు చెప్పండి, ఆన్లైన్ యాప్స్ కానీ మెడికల్స్ కొనడం కానీ మెడిసిన్స్ కొనడం వచ్చిన తర్వాత మీ వృత్తి ఎలా ఉంది అసలు? కరోనా వరకు అందరు వ్యాపారాలు సమానంగా జరిగినాయి. కొత్త లైసెన్సులు రావడం జరిగింది. కరోనా తర్వాత లైసెన్సులు కూడా ఆగిపోయాయి. రిటైల్లో తీసుకునే లైసెన్సులు కూడా తగ్గిపోయాయి. అందరూ కూడా చదువుకున్న పిల్లలు ఇళ్ళలో ఉండటం, ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్లు అప్లోడ్ చేసుకుని తెప్పించుకోవడం, ఒక 10 రోజులు వాడాల్సిన మందులు తెలియక నెలల తరబడి వాడేసి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేస్తున్నారు. అలాగే మా చిన్న చిన్న కెమిస్టులకు కూడా ఇబ్బంది అయ్యి ఫార్మసిస్టులు కూడా ఏం చేస్తున్నారంటే ఫార్మసీ చదువుకున్న పిల్లలు కూడా వేరే వాటికి వెళ్ళిపోతున్నారు. మా వ్యాపారాలు పూర్తిగా సన్నగిల్లిపోయాయి. అలాగే ముందు ఇలాగే జరిగిందనుకోండి, రాబోయే తరంలో అంటే తరం అంటే కాదు 5-6 సంవత్సరాలకి ఈ రిటైల్ షాపులు అన్నీ లేకుండా పోతాయి. తద్వారా అంతా ఈ మెడికల్ మొత్తం కూడా ఒక మాఫియాలాగా వెళ్ళిపోయి ఆన్లైన్లో కొనుక్కోవాల్సి వస్తుంది. చాలా రోజుల నుంచి జరుగుతుంది. మరి మీరు ఇప్పుడే ఎందుకు స్పందించారు? చూసుకుంటే గత సంవత్సరం కానీ టెక్నాలజీ పెరిగినప్పటి నుండి వీళ్ళు ఇట్లా మెడిసిన్స్ అమ్మడం కానీ మెడిసిన్స్ కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది. మరి మీరు ఇప్పుడే ఎందుకు స్పందించారు? ఆన్లైన్ తర్వాత ఇవి జీవో రద్దు అయిపోతుంది, ఆగిపోతుంది అనుకున్నాము. ఆ రోజు అందరికీ మందులు అవసరం కాబట్టి, మన కరోనా టైంలో అవసరం కాబట్టి యాక్సెప్ట్ చేసాము ప్రజలకి. తర్వాత ముందు కూడా ఇదే జరుగుతుంది అనుకోలేదు. చాలాసార్లు రిప్రజెంటేషన్ చేశారు మా అసోసియేషన్ వాళ్ళు, స్టేట్ లెవెల్ అందరూ కూడా చేశారు, డిస్టిక్ లెవెల్ అన్నీ జరిగాయి. అయినా ఇప్పుడు దాకా జరగలేదు. 10 సంవత్సరం మేము కూడా కొన్ని వందల మంది సంతకాలు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. అయినా సరే స్పందన లేదు. ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో దీని మీద ఒకరోజు బంధు పిలిపించారు కాబట్టి మేమందరం విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు షాపులు కట్టేసి మొత్తం రావడం జరిగింది. ముందు ఇలాగ జరిగితే ఇక రిటైల్ మెడికల్ షాపులు అన్నీ కనుమరుగు అయిపోతాయని చెప్పి నేను తెలియపరచుకుంటున్నాను. సో చూసారు కదా, దేశవ్యాప్తంగా అయితే మెడికల్ షాపులు బంద్ చేస్తున్నట్టు పిలుపునిచ్చారు. అదేవిధంగా కొన్ని ఏరియాల్లో మాత్రం కొన్ని మెడికల్ షాప్ని అలాగే ఉంచాం. ఎందుకంటే ప్రజలకి అత్యవసర వస్తువులు వస్తుంటాయి కాబట్టి, అత్యవసర మెడిసిన్స్కి సంబంధించి ప్రజలు కొంచెం స్పందిస్తూ ఉంటారు కాబట్టి ఎమర్జెన్సీ టైంలో ఆ మెడికల్ షాపులు తెరిచి ఉండాలి కాబట్టి కొన్ని ఏరియాస్లో 1-2 మెడికల్ షాప్స్ అయితే తెరిచి ఉంచామని చెప్తున్నారు. ఇంకా చూసుకుంటే కరోనా తర్వాత అయితే కొంచెం వ్యాపారం బాగానే ఉందని, కరోనా తర్వాత ఏవైతే జీవోలు విడుదల చేశారో అప్పటి నుండి పూర్తిగా మా వృత్తి అంతా దెబ్బతిందని కూడా చెప్తున్నారు. ఈరోజు ఒకరోజు బంద్ని దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా పిలుపునిచ్చామని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.